మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ రోజున మరి నీవు దేవుని సంబంధమైనప్పుడు నీ క్రియలు మంచివిగా ఉన్నవా, నేను దేవుని సంబంధన కాదా అని ఎలా గుర్తెరగాలంటే, నీ క్రియలు మంచివైనప్పుడు, సత్యమందు నీ హృదయం నిలబడినప్పుడు నీ దేవుని సంబంధివి. సత్యమందు వాక్యమందు నిలిచి లేనప్పుడు నువ్వు అపవాది సంబంధివి. ఈరోజు నీ వాక్యం వింటుండగా నీ క్రియలు మంచివై ఉండాలి. చిన్నపిల్లలారా, నువ్వు దేవుని సంబంధివి కనుక నీ క్రియలు మంచివై ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న దేవుని బిడ్డవైన నీవు నీ క్రియలలో ఒకవేళ పడిపోయావా, నీ క్రియలు చెడ్డవై ఉన్నాయా, ఒకవేళ బలహీనుడు అయిపోతున్నావా, నేను దేవుని సంబంధిని అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావా, నువ్వు గమనించాలి. అందుకే హెచ్చరికగా మరొకసారి నీ గుర్తు చేస్తూ అంటాడు, నువ్వు లోక సంబంధిగా ఉండకూడదు, అపవాది సంబంధిగా ఉండకూడదు. దాని వలన నీ ఆశలు గతించిపోతాయి. అపవాది సంబంధి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు, అపవాది సంబంధి నరహత్య చేస్తాడు, క్రియలు చెడ్డవైపోతాయి, అగ్ని ఆరని పురుగు చావని లోకానికి వెళ్ళిపోతాడు. కనుక నువ్వు అపవాదితో చేతులు కలపక దేవుని సంబంధివై ప్రత్యేకంగా బ్రతుకు అని దైవజనుడు హెచ్చరిస్తూ నీవు శుద్ధి చేసుకోవాలని చెప్తాడు. ఈ రోజైనా నిన్ను నువ్వు సరి చేసుకోమని హెచ్చరిస్తున్నాడు. ఆ మాట చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. హల్లెలూయా. క్రియలను బట్టే నువ్వు దేవుని సంబంధమా సాతాను సంబంధమా అని తెలియపరచబడుతుంది. అంటే ఈ రోజున మన భక్తి యాత్రలో కొనసాగుతుండగా మాటతో నాలుగుతో మనమేం చెప్తామంటే, నేను క్రిస్టియన్నే, నేను దేవుని బిడ్డనే, దేవుని ఆరాధిస్తున్న బిడ్డనే, ప్రతి వారం ప్రార్థనకి వెళ్తాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశమభాగం ఇస్తాను, నేను దేవుని సన్నిధిలో పరిచర్య ముమ్మరంగా చేస్తాను, నేను దేవుని సంబంధినే అని నోటితో నాలుగుతో మాట్లాడతాం. కానీ క్రియల్లో కనబడుతుందంటే క్రియల్లో కనిపించదు. నేను ప్రేమిస్తానని నా గుండె నిండా ప్రేమ ఉందనుకుంటాం, నేను గొప్ప సమాధానం అనుభవిస్తానని చెప్తాం, నేను పరిశుద్ధతను అనుభవిస్తానని చెప్తాను, నేను పవిత్రుడని చెప్తాం, నోటి మాటతో చెప్తాం. నిజంగా నీలో పవిత్రత ఉందా? నిజంగా పరిశుద్ధతను నడిపించబడుతున్నావా? సమాధానం నీలో ఏలుబడి చేస్తుందా? దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించే. నోటి మాటకుతో నాలుగుతో కాక క్రియతోనూ సత్యముతోనూ ఎవరైతే ఆత్మీయ స్థితిలో నిలిచి ఉంటారో వారు దేవుని సంబంధులు. క్రియతోనూ సత్యంతో అంటే దేవుని మాటకు విధేయులై దేవుని మాట ప్రకారం తన జీవితాన్ని తన క్రియల్ని కట్టుకునే వ్యక్తి దేవుని సంబంధి. ఏ ఏ విషయాల్లో నీ మీద నీ హృదయం దోషారోపణ చేస్తుందో ఒకసారి ఆలోచన చేసి దేవుని సంబంధిగా దేవునితో నీ హృదయాన్ని సమ్మతిపరచుకోవడానికి ఈ రోజున నీ హృదయాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ హృదయాన్ని మరలా దేవుని తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, పలానా విషయాలు నేను తప్పిపోయానయ్యా, నోటి మాటలో తప్పిపోయాను, నా క్రియలో తప్పిపోయాను, నా ఆలోచనలో తప్పిపోయాను, ప్రేమించే విషయాలు తప్పిపోయాను, సమాధాన పడే విషయాలు తప్పిపోయాను, నీ స్వభావాన్ని పోలి నడుచుకోవడంలో తప్పిపోయాను, నీ వాక్యానికి విధేయనై నడవడంలో తప్పిపోయాను. నీ సంబంధిని గనుక నేను పాపము చేయకూడదు, వానితో చేతులు కలపకూడదు, నా క్రియలు చెడ్డవై ఉండకూడదు, నేను ప్రత్యేకంగా జీవించాలి, నేను పరిశుద్ధనిగా పవిత్రునిగా నీ స్వభావాన్ని పోలి జీవించాలి ప్రభు అని ఒక తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో నీ మనసుని దేవునితో సమ్మతిపరుచుకొని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఒక చక్కటి మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఎప్పుడైతే నువ్వు శుద్ధి చేసుకుంటావో నీ జీవితంలో 2 అద్భుతమైన కార్యాలను చూస్తావు. ఆ 3వ అధ్యాయంలోనే 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఒకటి
ఎప్పుడైతే మన దోషములన్నీ తొలగిపోయి దేవునితో మనం మన మనసును సమ్మతిపరుచుకొని పరిశుద్ధంగా ఐక్యపడతామో అప్పుడు మనకు కలిగే గొప్ప లాభం ఏమిటంటే దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. అంటే పరలోక రాజ్యములో దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాం. ఈ భూలోకంలో ఉన్నంత కాలం మనం ఏ అవసరతల నిమిత్తం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆరాధన చేసినా ధైర్యంగా నిలబడతాం. ఈ రోజున పాపముతో నింపబడిన హృదయముతో ఉన్న వ్యక్తి దేవుని యొద్దకు రాలేడు, దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేడు, దేవుని పూజించలేడు, దేవుని ఆరాధన చేయలేడు, కానుక అర్పించలేడు, తన దర్శనాన్ని అర్పించలేడు. నమ్మకంగా పాపముతో ఉన్న వ్యక్తి దేవునికి లోబడలేడు, సేవకులు ఎదుటి కానీ సంఘం ఎదుటి కానీ పవిత్ర ఎదురుగా ధైర్యంగా నిలబడలేడు. కారణం ఏంటంటే అతను హృదయం దోషారోపణ చేస్తుంది. కొంతమంది ఉంటారు, దేవుని సన్నిధికి వచ్చే ఉపయోగం ఏమిటిలేండి. ఎందుకని? వాళ్ళ హృదయం అంతా పాపంతో నింపబడింది. పాపం మానుకోలేకపోతున్నారు, అతిక్రమాలు మానుకోలేకపోతున్నారు కనుక దేవుని ఎదుట నిలబడలేరు. ఈరోజు నీ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయం దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. ఆమేన్. ఈరోజు నీ వాక్యం వింటుండగా నువ్వు దేవుని సంబంధిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ అతిక్రమాలు, పాపాలు, నీ తాగుబోతనం, నీ అక్రమ సంపాదన, అక్రమమైన సంబంధాలు ఇవన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సమ్మతిపరుచుకొని దేవుని తిరిగితే నీ హృదయం నీ మీద ఎప్పుడైతే దోషారోపణ చేయదో అప్పుడు దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు, సన్నిధికి క్రమంగా రాగలుగుతావు, పరిచర్య చేయగలుగుతావు, కానుక అర్పించగలుగుతావు, దేవుని మనసారా పూజించగలుగుతావు, దేవుడు ఇస్తున్న సకల ఆశీర్వాదాలు పొందుకుంటావు. 2వ ఆశీర్వాదం అక్కడ రాయబడి ఉంది 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. ఎంత సంతోషకరమైన మాట అండి. అక్కడ రాయబడింది, ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలంగా నడుస్తామో, దేవుని సంబంధాలుగా నడుస్తామో అప్పుడు మనం అడిగినవన్నీ ఆయన వలన మనకు దొరుకుతాయి. 2 ఆశీర్వాదాలు. ఒకటి, దేవుని ఎదుట ధైర్యంగా మనం నిలబడగలుగుతాం. 2వది, మనం అడిగినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు, ఆయన వల్ల మనకు దొరుకుతాయి. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నువ్వు దేవుని సంబంధిగా బ్రతుకుతావా లేదా సాతాను సంబంధిగానే కొనసాగిపోతావా? కనుక ఈరోజు నీ వాక్యమైన తర్వాత నీ పాపాన్ని కడుక్కొని శుద్ధి చేసుకొని ఇంకా మారు మనసు పొందక, బాప్తీసం పొందక, దేవుని బిడ్డగా మార్చబడకుండా ఉంటే నువ్వు దేవుని సంబంధం కాదు. కనుక ఈరోజు వాక్యం విన్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి నమ్మి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ దేవుని సంబంధిగా నువ్వు బ్రతకడం నేర్చుకో. నీ క్రియలు పరిశుద్ధంగా పెట్టుకో. నీ వస్త్రధారణ, నీ ప్రవర్తన, నీ ప్రార్థన జీవితం సమస్తం కూడా దైవ సంబంధమైన వ్యక్తులుగా ఈ యూదులు ఎలా ప్రత్యేకంగా బ్రతికారో, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ప్రత్యేకంగా పరిశుద్ధతలో జీవిస్తూ దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు ఆ కట్టుబాటుకి వారు విధేయులై క్రియతోనూ సత్యముతోనూ వారి ప్రవర్తన చూపిస్తూ వచ్చారో నీవు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో దేవుని నీతిని నెరవేరుస్తూ ఆజ్ఞలకు లోబడి భక్తిగా ఈ యూదుల వలె నువ్వు కూడా జీవించగలిగితే నా దేవుడు నీ చుట్టూ పొంచి ఉన్న సమస్యల నుంచి కాపాడుతాడు, నీకు వెన్నుపోటు పొడుస్తున్న గుంపుల నుంచి కాపాడుతాడు, నీకు నష్టాన్ని కలుగు చేసి మూలిగేటట్లుగా చేసి దుఃఖపడేట్లుగా చేస్తున్న, బాధపడేట్లుగా చేస్తున్న సమస్యలు ఏమై ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ దూరం చేస్తాడు. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నీకు శుభ గడియలు ఆసనమవుతాయి. ప్రతి అడుగులో నా దేవుడు నీకు శుభమే కలుగు చేస్తాడు. ఆమేన్. నీకు నీ కుటుంబాలకు నీ బిడ్డల శుభము కలుగునుగాక. ఆమేన్. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం నాయనా. విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డల హృదయాల్లో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలవర్తంగా మార్చండి. ప్రభువానికి స్తోత్రం. ప్రభువా, ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్క కుటుంబాన్ని పేరుపైన దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మయా పరిపూర్ణమైన దీవెన చేత నింపి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, రాబోతున్న నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి ఆయుధపరిచి మీ రాకడ కొరకు సంపూర్ణమైన పరిశుద్ధతను అనుభవిస్తూ నీ ఎదుటి నిలబడడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి విడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.